హాయ్ అండి అందరికీ. చీనదుంపల పులుసుకి ముందుగా చీనదుంపలు ఉడకబెట్టుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని తగినంత ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని టమాటాలు మగ్గడానికి సాల్ట్ వేసుకున్న తర్వాత 5 మినిట్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని బాగా దగ్గరికి అవుతూ ఉంటుంది అన్నమాట. మా బాబు ఏంటంటే నేను మధ్యలో ఏదైనా మాట్లాడినప్పుడు చూస్తే వాడు పిలుస్తూ ఉంటాడు అన్నమాట. అదొక వీక్నెస్ ఏంటన్నమాట చిన్నపిల్లలకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత ఆయిల్ తేలిన తరిగినప్పుడు నెక్స్ట్ తగినంత కారం వేసుకోవాలన్నమాట. తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. మనకి తగినంత వాటర్ వేసుకున్న తర్వాత చింతపండు మీ పులుపు తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట. పులుసుకి చీనదుంపల పులుసు ఇలాగా వర్షాకాలం వర్షాలు పడినప్పుడు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుందండి. బాగా మరిగిన తర్వాత చీనదుంపలు వేసుకొని 5 మినిట్స్ ఉడికిస్తే రెడీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బాయ్ బాయ్.